నమస్తే అమ్మా. ఖాళీకి వస్తారు అప్పుడప్పుడు. వచ్చి అడగొట్టు అట్లా వెనకాల నుంచి మన వాడికి పెద్ద చూద్దాం. ఒక్కనక్కడ కొట్టిద్దామండి. ఎన్ని రోడ్లు రాజు రాజమ్మ కొద్దిగా వెనకాల జరగనమ్మా, వెనకాల జర. నమస్తే అమ్మా. ఖాళీకి వస్తారు అప్పుడప్పుడు. వచ్చి అడగొట్టు అట్లా వెనకాల నుంచి మన వాడికి పెద్ద చూద్దాం. ఒక్కనక్కడ కొట్టిద్దామండి. ఎన్ని రోడ్లు ఇక్కడ అది కూడా ఇక్కడ మన దళిత కాలనీలో మా ఎస్సీలు చాలా కుటుంబాలకు వచ్చినాయి. 30 కుటుంబాలకు వచ్చినాయి. ఇక 30 మందికి మంచిగా 3 కొడుకులు అయితే 90 మంది అవుతారు. కాబట్టి అది ప్లాట్లకు కూడా పోతుంది. రేపటి నాడు పేదవాళ్ళు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఊరు పక్కనే ఉన్నది. ఇవన్నీ కూడా తప్పకుండా ముందు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు పొద్దుగాలు రాగానే ఇంతమంది నాట్ల దినం. మీరందరూ కూడా చాలామంది పనికోయేటోళ్ళు ఉంటారు. పనికోయేటోళ్ళు కావచ్చు, ఇంకేదైనా ఉన్నారు కావచ్చు, గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఏ పనున్నా అందుబాటులో ఉంటాం. అతి త్వరలోనే మన దవాఖాన కూడా పూర్తి అవుతుంది. చిత్తపడ్డదా సార్? పడ్డది. గోడలు కూడా ఎప్పుడైతే దగ్గర దవాఖాన కూడా అవుతుంది. మన డాక్టర్ అమ్మ కూర్చుంటుంది. చిన్న చిన్న ఏమిటో మనకు మందులకు అన్నిటికి ఉంటుంది. మరి మీరందరూ నన్ను గెలిపించారు. మీరు గెలిపించినందుకు నేను 100 ఊర్లకు జైత్యాల, రాయకల్ 2 పెద్ద మున్సిపాలిటీలకు మనం పనిచేయాలి. దాంట్లో భాగంగా ఇవాళ జైత్యాలకు కాదు, మీరు నన్ను గెలిపించినందుకు జైత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజు వేరే జిల్లాలకు కూడా వచ్చింది. కానీ ముందుగా పర్మిషన్ వచ్చింది ఏదంటే జగిత్యాల అని చెప్తాను. మీరు డాక్టర్లు గెలిపించారు. మళ్ళా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది పనులు అయిపోతే మొన్న 20 కోట్లు నిధులు మంజూరు చేసిర్రు. అదనంగా ఇప్పుడు ఎంత దవాఖాన మీరు అందరు దవాఖాన చూస్తున్నారు. మన రాజా అనే పనిచేస్తారు మన పెద్ద మనిషి. మళ్ళా గంత దవాఖానకు 203 కోట్ల రూపాయలు మంజూరైనాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 203 కోట్లు మంజూరైన. మరి ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేయబట్టే నేను ధైర్యంగా మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఇట్లా ఉత్తరం రాస్తా. వెంటనే మన వాళ్ళకి సీట్లు ఇస్తారు. పోయినసారి 50 మందికి సీట్లు ఇప్పించాడు. పోయినసారి ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఎస్సీ, మైనారిటీ, మన దళితులకు సంబంధించినవి ఎవరికంటే వాళ్ళకి సీట్లు ఇప్పించిన. ఇప్పుడు కూడా మన ధర్మపురి ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యిండు, మనం చెప్పిండు ఏదన్నా ఇవ్వన్నారు. మనం ఎన్నో కాలేజీల సీట్లను ఇప్పించాం. మీరు గెలిపించిన నేను జైత్యాలకు ఏం చేయలేదని కొందరు ఆలీలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది దళితులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా వినాలి. మా సంజీవ్ కానీ ఇంకా మా గణేష్
కాబట్టి వాళ్ళ మనోరాలు చేసుకున్న వాళ్ళు పాత మంత్రి ఈ ఇండ్లు ఇచ్చిన మంత్రే మాకు తాత అవుతాడని. సో అప్పటికెళ్ళి అన్ని పనులు అవుతుండే మనకు కొద్ది గొప్ప. కాబట్టి మీరందరూ కూడా గ్రామాలు తిరిగి నన్ను గెలిపించుకున్నారు. ఎన్నో రకంగా నన్ను బలోపేతం చేసి మీకోసం నేను నిరంతరం ఉంటా. మరి దాంట్లో భాగంగానే మీ నియోజకవర్గంలో ఏ పల్లెటూరులో కూడా 56 ఇళ్ళు కట్టలేదు. డబుల్ బెడ్రూమ్ 10-20 కడితే ఎక్కువ ఓట్లు వచ్చిన అంతరావాళ్ళే కట్టించినాం. తక్కువ ఓట్లు వచ్చిన లక్షపురంలో కట్టించాం 40 ఇళ్ళు. తక్కువ ఓట్లు వచ్చినా నేను ఈడ్చవల్లే. ఎందుకంటే మనకు ఇంటింటికి చుట్టాలే ఉన్నారు. అక్కడ రాజకీయ కారణాలు మా సావిరెడ్డి అయితే ఆడికెళ్ళి వచ్చాడు. ఆడ కూడా 40 ఇళ్ళు కట్టించి మొన్న అక్కడ నీళ్లు కరెంటు అవన్నీ లేవని మొన్న 40 లక్షల రూపాయలు మంజూరు చేసినాం. అట్లనే మరి ఇక్కడ కూడా లేవని చెప్పి ఆడ 45 ఎత్తి ఇక్కడ 80 లక్షలు తీసుకొచ్చిన 80 లక్షలు. ఈ వారం శుక్రవారం వరకు చేయమని చెప్పిన నేను. అది మొత్తం నీళ్ళది ఉన్నది కదా లాస్ట్ డీసా మీరే అయిపోతుందా? నేను ఆయనతో మాట్లాడినా శుక్రవారం వరకు చేయమన్నా. శ్రావణ మాసంలో ఇండ్లు ఇచ్చుడే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ ఇంద్రమ్మ కాలం వచ్చింది. ఆ కాలంలో ఇంద్రమ్మ కాలంలో మన ఇంద్రమ్మ ఇండ్లు అయినాయి. మరి అటువంటి కుటుంబంలో వచ్చిన నేను ఎందుకు దూరం ఉండాలి? అది కూడా పిలిచినప్పుడు మీరు చూస్తున్నారు. మొన్న ఢిల్లీకి వెళ్ళి ఖార్గే గారు వస్తే కూడా మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టింది. మీరు టీవీలలో చూసి ఉంటారు. అట్టటిగా పోతే విలువలు కదా. అంటే మీరు గెలిపించిన నన్ను అక్కడ గౌరవం ఉన్నది. ఇక్కడ అప్పుడప్పుడు ఆళ్ళు తిడుతుంటారు. మీరు పొద్దున్న టీవీలో చూస్తుంటారు. పరిచయం కాకూడదు. ఇక మీరు నన్ను గెలిపించేవారు కాదు. ఆ బాధలు కొన్ని మాట్లాడుతుంటారు. ఇక దాన్ని నేను పట్టించుకుంటలేను. పని చేసుకుంటూ పోతున్నా. మరి ఈనాడు ఇంత సమయం మీకు ఇచ్చిన సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఏదైనా ఉంటే అధికారులు అందరూ కూడా ఉన్నారు. కరెంటు విషయంలో సమస్య ఉన్నాయని చెప్తే కూడా ఇప్పుడు ఏ గారికి చెప్పినాం. రాంపురం శివార్లో ఈ ఇండ్ల విషయంలో తహసీల్దార్ గారికి చెప్పినాం. మరిగా పేదవాళ్ళు అన్నిటికంటే ముందు ఆశపడి చూసేది కడుపు నిండాలని. కానీ అంతకుముందు దొడ్డు బియ్యం అంటే వెనకట తిన్నారు కావచ్చు, మక్క గట్టక తిన్నాం. గంజి తాగిన వాళ్ళు ఉన్నారు, అంబాలు తాగి బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కాలంలో పిల్లలు సన్న బియ్యం పెడితే తప్ప తినే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందాలనే ఆలోచనతోటి ఇప్పటికే ఇస్తూ పోయిన 10 ఏళ్లలో కొన్ని రేషన్ కార్డులు ఇవ్వగలం. నా ఇంట తిరిగి నా పియ్యకే నేను ఇప్పలేకపోయినా ఆ లగ్గమై పిల్లలకి 7-8 ఏళ్ళు వచ్చినాయి. అంటే ప్రభుత్వ విధానాలు ఎట్లుంటే మేము అట్లా పోవాల్సి వస్తుంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మనం వెళ్ళి ఇవాళ 197 మందికి కొత్త కార్డులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి అదనంగా పాతలకు పిల్లలు పుడతారు కదా, వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, అదొక 232 మందికి. అంటే మొత్తం ఈ రకంగా 197 ఇవి 232 కలిపితే కొత్తగా 1250 మందికి ఇంటింటికి నెలకు 6 కిలోల బియ్యం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 1250 మందికి నెలకు 6 కిలోలు సన్న బియ్యం వస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గట్టిగా సపోర్ట్ పడితే మరి మీ ఇళ్ళలో కరెక్ట్ బాగా 69 మందికి రేషన్ కార్డులు కావచ్చు, దాదాపు 40 మందికి ఇళ్ళు వచ్చాయి. కొంతమంది ఇప్పటికి కూడా కట్టుకోలేదు. వాళ్ళు తొందరగా మొదలు పెట్టాలి, లేకపోతే క్యాన్సిల్ అయితే 45 రోజులకి క్యాన్సిల్ అయితే క్లియర్గా కాగితం మీద ఉంటుంది. కాబట్టి ఎవరైనా క్యాన్సిల్ అయితే కొంతమంది కట్టుకుంటారు. ముందరికి వస్తే కూడా మా గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, మా అక్క చెల్లెలు, ఇక్కడ పెద్దలు అది అధికారుల దృష్టికి తీసుకొస్తే అరువులకు తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నూతన భవనం మన, ఎందుకంటే ఇల్లు అంటే ఒకరికి ఉంటుంది, సంఘ భవనం అంటే ఒకరికి ఉంటుంది, ఇది అందరిది. కాబట్టి అందరి బంగ్లా ఇవాళ ప్రారంభోత్సవం సందర్భంగా హస్నాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తుంది. మంది తాతలు నాతో ఆడుకున్నారు, అది అనుబంధం. ఇంతకుముందు చెప్పారు ఈ పనులైనాయని. మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన పెద్దలు దేవయ్య గారు, రాజశేఖర గౌడ్ గారు కావచ్చు, జితేందర్ రావు గారు కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు పనులు చేసిన విషయం మనం తెలియజేస్తూ మరి నాకు ఒక మంచి అవకాశాన్ని మీరు అందరు ఇచ్చారు. అది కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వచ్చింది. వచ్చేసరికి మన వంతెన సంగతి ఇంతకుముందు చెప్పాడు. అలా చూడని మన లింగంపేటలో వడనే పడ్డారు. అట్లనే చెరువు ఎండిపోయి చాలా ఘోరమైన పరిస్థితి ఉండి ఇవన్నీ కూడా చేసినాం. ఒక దురదృష్టం ఈసారి ఆ కాళేశ్వరం ఏదో కొంత కూలింది. దాని విషయంలో ముఖ్యమంత్రి గారు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. NDSA రిపోర్ట్ అంటారు, అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. కాళేశ్వరం మంచిగా చేయాలంటే
ఢిల్లీకి వెళ్ళి రావాలి, వాళ్ళేమో అక్కడ ఆగదు అంటున్నారు. దానివల్ల అది ఆగుట్ల ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు రాక కొద్ది ఇబ్బంది అవుతున్నది. తప్పకుండా దానికి ఆల్టర్నేట్గా చూస్తారు. మరిగా వాటి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మనం ఎక్కడ కూడా అయ్యో ఏదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ఇడిచిపెట్టి ఇటు రాలే. అక్కడ ఎట్లాగూ ఛాన్స్ లేదు. రేవంత్ రెడ్డి గారు అయినరు, బొటాబొటి మెజార్టీతో ఉన్నారు. కొద్దిగా ప్రభుత్వం బలంగా ఉండాలి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలను అక్కడి నాయకులు కలిసి పనిచేద్దాం అని చెప్పి పిలిస్తే నేను కావచ్చు, మా గద్వాల ఎమ్మెల్యే మిత్రుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, యాదయ్య గారు కావచ్చు, కొంతమందిని ఇలా కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ అమ్మాయిలు చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. అటువంటిది అమ్మాయిల కోసం ప్రత్యేకంగా, మహిళల కోసం, దళితుల కోసం డిగ్రీ కళాశాల భోజనము, పుస్తకాలు అన్ని ఫ్రీగా ఇస్తూ 240 మంది చదివే డిగ్రీ కళాశాల ఇక్కడ జైత్యాలకు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అప్పుడు జయంతి గౌడ్ డాక్టర్ అమ్మను నేను ఊరికి మాట్లాడి రిక్వెస్ట్ చేసి మంచి బిల్డింగ్ ఇప్పించిన. అలా మంచి చదువులు డిగ్రీ చదివేటోళ్ళు, కొత్త కొత్త కోర్సులు. మరి ఈ రకంగా పేదవాళ్ళకి చేస్తున్నాం. రెండవసారి మీరు గెలిపించినందుకు నాకు ఎంత అవకాశం వచ్చిందంటే, మన మహిళా డిగ్రీ కళాశాల సర్కారు ఉంటుంది. ఇవాళ రైతు బజార్ దగ్గర 5.5 కోట్లు తీసుకొస్తే బ్రహ్మాండంగా అక్కడ బిల్డింగ్ అవుతున్నది, అమ్మాయిలకు చదువులకు అవుతుంది. అట్లా స్కూళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నాం. మనం ముఖ్యంగా పేదోళ్ళకు అవసరం ఉండేది స్కూళ్ళు అవి. దాంతో పాటుగా మరి వ్యవసాయ రంగం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సయన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు. చాలా మంది అనుకున్నారు అయ్యో రుణమాఫీ అంత్యత్తున చేసినా కొంత రాణులు బాధపడ్డారు, రైతు బంధు ఒకసారి ఆగింది అనుకున్నారు. పేదోళ్ళందరికీ ఇచ్చాడు 4 ఎకరాల లోపల, నా సొంటలకు ఆగినాయి. మరి అరెడ్డి కూడా ఆగే ఉంటుంది. ఈసారి అందరికి కూడా 12,000 చొప్పున 6,000 చొప్పున ఇచ్చారు. తప్పకుండా వారి విశ్వాసం ఉన్నది. కొంత బాధ్యత ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను పాతోళ్ళ గురించి మనం మాట్లాడరాదు, అప్పుడున్న ప్రభుత్వంలో కూడా మనం పనులు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసేటి చెప్పుడు తప్ప పాతవి మనం విమర్శించడం అనేది ఉండనే ఉండదు. కానీ కొంత అప్పు బాగా మీద పడ్డది కాబట్టి కొంచెం స్లో అవుతున్నది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చెప్తున్నారు, బట్టి విక్రమార్క గారు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఈ విషయాలని మీకు తెలుసు. తప్పకుండా ఇంకా ఉన్న నిధులలో మనం జైత్యాల నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మొన్న ఎవరైతే, ఎందుకంటే అన్ని ఒకటేసారి వేయరు, మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వాటి దగ్గర ఇచ్చారు. జైత్యాలు ఒకటి మాత్రం వాళ్ళతో సమానంగా నేను ఆ సత్సంబంధాలతో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలతోటి చలిగల కాడ బ్రహ్మాండమైన